10 days అవుతుంది ఇక్కడ నుంచి వెళ్ళి. వరంగల్లో వాళ్ళ సిస్టర్స్ ఉంటారు, సో అక్కడికి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీస్తో ఆయన ఉంటూ ఉంటారు. ఇక్కడ ఉండడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు, ఎందుకంటే మేము ఇక్కడ అల్లుడి ఇంట్లో ఉంటున్నాం, అంటే కూతురు ఇంట్లో ఉంటున్నాం. ఇక్కడ 2 అబ్బాయిలు ఉన్నా వాళ్ళు పట్టించుకోరు కాబట్టి ఇక్కడే ఉంటున్నాం. సో నేను కూడా నీతో పాటు ఇక్కడే ఉంటే బాగుండదని చెప్పేసి ఆయన వాళ్ళ చెల్లెల దగ్గరికి వరంగల్లో ఉంటూ అక్కడే ఉంటారు. సో ఇక్కడికి రావడానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో ప్రస్తుతానికి ఆయన బ్రతికే ఉన్నారు. ఈ ఫేక్ న్యూస్ ఆపాలంటూ కూడా సో ఆయన వైఫ్ చెప్తూ ఉన్నారు. సో ఈ ఫేక్ న్యూస్ ఎంతటితో ఆపాలి? రైట్, సత్య చెప్తారా, మాట్లాడతారా? అసలు ఏం జరిగిందంటే, రైల్వే పోలీసులు ఉన్నారు కదా, సికింద్రాబాద్ పరిధిలో ఉన్న రైల్వే పోలీసులు, వాళ్ళు మేడ్చల్ రైల్వే స్టేషన్ దగ్గర 3 రోజుల క్రితం ఈ డెడ్ బాడీ చూశారు. రైల్వే ప్లాట్ఫామ్ నుంచి ఇలా ఎక్కుతాం కదా స్టెప్స్ పైకి, ఆ స్టెప్స్ పైన ఇలా పడుకున్నాడు. ఆ ఫోటోలు అన్నీ తీసి మరి వీళ్ళ అబ్బాయి నెంబర్ ఎలా తెలిసిందో వాళ్ళ అబ్బాయికి ఫోటోలు అన్నీ పంపించారు. వాళ్ళ అబ్బాయి ఏమో వీళ్ళకి పంపించారనమాట. సో నేను రాత్రి వచ్చి చూసినాక వాళ్ళ పాప అయితే మాత్రము ఇది మా డాడీ కాదని అప్పుడే చెప్పేసింది రాత్రి. కానీ ఈమె మాత్రం కొంచెం 50-50లో ఉందనమాట. మాకు రైల్వే పోలీసులు నెంబర్ కూడా మా దగ్గర ఉంది, మాకు ఎవరు కాల్ చేశారు. ఆయన పేరు నారాయణ గారు అనమాట. నేనే ఆయనతో మాట్లాడాను, ఇప్పుడు కూడా మాట్లాడాను. సో నారాయణ గారు అనే వ్యక్తి మాకు కాల్ చేశారనమాట. కాల్ చేసి ఆయన కూడా కన్ఫర్మ్ చేయలేదు, ఇది కొంచెం కుర్చీ తాత పోలికల్లా ఉన్నాయి అని అన్నారనమాట. ఓకేనా సార్, అయితే మేము ఇప్పుడు వచ్చి కన్ఫర్మ్ చేసుకుంటాం, చూస్తాం సార్ అంటే, ఇప్పుడు వద్దండి మొత్తం అంతా ఇప్పుడు మూసేసి ఉంటుంది, అంత డెడ్ బాడీస్ పెట్టేది అంత మార్చి అంతా మూసేసి ఉంటుంది, రేపు మార్నింగ్ రండి అన్నారు. ఈరోజు మార్నింగ్ వాళ్ళ కుర్చీతాత కొడుకులు, కూతురు, నేను, అమ్మ అందరూ వెళ్ళాం, చూసాము. అతనైతే కుర్చీతాత 100% కాదండి. అది మాకు రైల్వే పోలీసులు కుర్చీతాతలాగా ఉన్నాడు, మీరు వచ్చి చెక్ చేసుకొని వెళ్ళిపోండి అని అన్నారు. అంతే. ఈలోగానే మేము వెళ్ళిలోగానే ఆ ఫోటోలు పెట్టేసి, ఇంకా తెలిసిందే కదా సోషల్ మీడియా మొత్తం హంగామా చేశారు. కుర్చీ తాతకి లేరు అని దీపాలు పెట్టేశారు. చాలా రాంగు. ఇప్పుడు వాళ్ళ భార్య ఏం చెప్తున్నారంటే, ఆమె పేరు ఆసియా సుల్తానా, అమ్మ ఏం చెప్తున్నారంటే, మాకు కాల్ వచ్చింది వరంగల్ నుంచి, అక్కడ సేఫ్గానే ఉన్నాడని కాల్ వచ్చిందని చెప్తుంది ఆమె. నాకైతే ఏ కాల్స్ రాలేదు వరంగల్ నుంచి, అది కూడా క్లియర్ చేస్తాం. ఈరోజు రేపో వీలైతే నేను కూడా వెళ్తాను, చూస్తాము. ఆయన ఉంటే మాత్రం ఖచ్చితంగా మీడియా ముందు వచ్చి పెడతామండి. అది దయచేసి ఫేక్ న్యూస్ ఏం కూడా స్ప్రెడ్ చేయకండి. ఆయన అయితే ఆరోగ్యంగా ఉన్నారని ఫోన్ అయితే వచ్చింది అమ్మకి, కుర్చీ తాత గారు. థ్యాంక్ యూ. అనీంద్ర, ఒక్కసారి కుర్చీ తాత షేక్ అహ్మద్ పాషా వైఫ్ను ఒక్కసారి ఒక 2 విషయాలు అడగండి. కుర్చీ మడతపెట్టి అనే ఆ విషయం చెప్పింది తన బావమరుదుల గురించి, తన భార్యను పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ అత్తగారింటికి వెళ్ళినప్పుడు జరిగిన సంఘటన. సో ఆయనకి ఎవరైనా ఎనిమీస్ ఉన్నారా, ఎవరైనా ఆయనకు హాని చేకూర్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఆయనకి రెవెన్యూ